రఘురామ్, జానకి అందరూ కలిసి రామలక్ష్మి శౌర్యని కార్ దగ్గరికి తీసుకువస్తారు. అప్పుడే శ్రీను చాలా సంతోషంగా ఆద్య, అత్తయ్య మామయ్య కూడా కలిసిపోయారు కదా. రామలక్ష్మి శౌర్యలు అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. రా ఆద్య, మనం కూడా అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందాము అని నేరుగా శ్రీను రఘురామ్ కాళ్ళ దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. అయితే రఘురామ్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో ఆద్య, శ్రీను బాధపడుతూ ఉంటారు. మేము కలిసిపోయామని ఎవరు చెప్పారు? కలిసి కన్యాదానం చేసినంత మాత్రాన మేము కలిసిపోయినట్లు కాదు. ఈ పెళ్లి వరకే తను రామాకి తల్లిగా ఉంటుంది. ఇక రామాకి తల్లి చనిపోయినట్లే అని శౌర్య, నువ్వు రామలక్ష్మిని తీసుకువెళ్ళు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. దాంతో జానకి మరింత ఏడుస్తూ ఉంటుంది. రఘురామ్ మాటలకి రామలక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆశీర్వాదం ఇవ్వనందుకు శ్రీను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెళ్ళొస్తాను అంటూ రామ, శౌర్య ఇద్దరు కారు ఎక్కి రామలక్ష్మి ఏడుస్తూ అందరికీ బాయ్ చెప్తూ ఉంటే జానకి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది.